ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. మరొక వైపు ఈసారి ఎలాగైనా సరే అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో నాయకత్వ సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేసీ వేణుగోపాల్ రాకతో కేరళ కాంగ్రెస్ లో మొదలైన నాయకత్వ పోరుకు పార్టీ అధిష్టానం ఎన్నికల ముందే చెక్ పెడుతుందా లేదా అన్న దానిపైనే ఆ పార్టీ జయాపజయాలు ఆధారపడి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ కాంగ్రెస్ లో నాయకత్వ పోరు కారణంగా గ్రూప్ రాజకీయాలు ముదురుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవక ముందే కేరళ కాంగ్రెస్ లో సీఎం సీటు చిచ్చురేపుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ లో అత్యంత కీలక నేత కేసీ వేణుగోపాల్ రాకతో గ్రూప్ రాజకీయాలు ముదిరితే పార్టీలోని నేతలు వర్గాలుగా విడిపోయే పరిస్థితులు తలెత్తితే పార్టీకి ఎన్నికల్లో నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో నాయకత్వ సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికార ఎల్డీఎఫ్ పై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాల్సిన సమయం, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న కొత్త పార్టీలో చిచ్చుపెట్టింది. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు సీఎం రేసులోకి రావడం దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో పాతుకుపోయిన సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేరళలో ఎన్నికల్లో గెలవకముందే సీఎం సీటు విషయంలో నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడం వంటి పరిణామాలు కాంగ్రెస్లో ఆందోళనకరంగా మారాయి. ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ ను ప్రతిపక్ష నేత విటి సతీశన్, కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ ద్వయం ముందుండి నడిపిస్తోంది. సతీష్, సుధాకరన్ ఇద్దరూ గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే కేసీ వేణుగోపాల్ అభ్యర్థిత్వంపై వస్తున్న వార్తలు వీరి ప్రాధాన్యతను దెబ్బతీసేలా ఉన్నాయి. తాము కష్టపడి పంట పండిస్తే కోత కోయడానికి ఢిల్లీ నుండి ఎవరో వస్తామంటే ఎలా అన్న చందంగా స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమకు కేసీ వేణుగోపాల్ సారథ్యం ఆమోదయోగ్యం కాదని అంతర్గత సమావేశాల్లో కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానికంగా కష్టపడేది తామైతే పదవి మాత్రం మరొకరికి ఇస్తామంటే ఎలా అంటూ కేసీ వేణుగోపాల్పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ కాంగ్రెస్లో నాయకత్వ పోరు కారణంగా గతంలో మాదిరిగా ఐ కాంగ్రెస్, ఏ గ్రూపుల పోరు మళ్లీ తెరపైకొచ్చింది. గతంలో ఉమెన్ చాందీ, రమేష్ చెన్నితాల వంటి ఉద్దండులు నడిపిన ఈ గ్రూపులు ఇప్పుడు వేణుగోపాల్ రాకను అడ్డుకోవడంలో ఒకటవుతాయా లేక కొత్త గ్రూపులు పుట్టుకొస్తాయా అనేది ఉత్కంఠ రేపుతోంది. క్షేత్రస్థాయిలో పట్టున సతీశన్ వర్గం తమ పట్టును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరోవైపు కేసీ వేణుగోపాల్ మాత్రం తాను సీఎం పోటీలో లేనని పైకి చెబుతున్నా అభ్యర్థుల ఎంపికలో మెరిటోక్రసీ ఉండాలని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పరోక్షంగా పాత తరాన్ని పక్కన పెట్టి తన మార్కును చూపించే ప్రయత్నమని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కేరళ కాంగ్రెస్లో నెలకొన్న నాయకత్వ పోరు గందరగోళాన్ని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోలేని కూటమి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తుంది అంటూ ఇప్పటికే పినరయ్ విజయన్ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్లోని అంతర్గత కుమ్ములాటలు ఓటర్లలో ప్రతికూల సంకేతాలను పంపే అవకాశం ఉందని పార్టీ హైకమాండ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ నాయకత్వ సమస్యను ముందుగా తేల్చలేకపోతే గత ఎన్నికల్లో లాగే ఈసారి కూడా చేతికి వచ్చిన విజయం చేజారిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఎన్నికల ముందే కాంగ్రెస్లోని అంతర్గత పోరుకు చెక్ పెట్టకపోతే దాని ప్రభావం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేరళలో కాంగ్రెస్ గెలవాలంటే కేవలం అధికార వ్యతిరేకత మాత్రమే సరిపోదు, పార్టీలో అంతర్గత ఐక్యత కూడా అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీ వేణుగోపాల్ను సేవియర్గా చూపిస్తారా లేక స్థానిక నేతలకు పట్టం కడతారా అనే నిర్ణయంపైనే యూడీఎఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చే ఆదేశాలు తిరువనంతపురంలోని కార్యకర్తల మనసు గెలుచుకోకపోతే కేరళలో కాంగ్రెస్ ప్రస్థానం మరోసారి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసే స్థానిక నేతలకు ప్రాధాన్యతను ఇస్తారా లేక కేసీ వేణుగోపాల్కి పెద్దపీట వేస్తారా అన్నదాన్ని బట్టే కేరళలో కాంగ్రెస్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.